జీవము కలిగిన దేవుడవు, జీవాధిపతివైన మా దేవుడవు, స్తుతులకు ఆరాధ్యుడవు, స్తోత్రార్కుడవు. ప్రభువా, ఇది 615వ దినముందు మీ నామమును ఘనపరచుట కొరకు టిఎఫ్సి గ్లోబ్ కుటుంబీకులతో కలిసి మిమ్మల్ని ఆరాధించే సమయంలో మమ్మలను పాలిభాగస్తులను చేసినందులకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. హిమాన్వితుడు అయిన మా దేవ, ఈ దినమునకు మీరు అధిపతి అయ్యండి. ఈ దినములో ముందుగా మీరు ప్రవేశించి మమ్మల్ని ప్రవేశపెట్టించి మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఈ దినమంతా మీ కృప రెక్కల కింద భద్రపరిచిన మా రక్షకుడా, ఈ సాయం సమయమందు మీ శరణ కోరచు, మీ ఆశ్రయం కోరచు. ఈ కూడికకు మీరే ప్రధాన అధ్యక్షుడిగా, నాయకుడిగా, కాపరిగా ఉండి మీ నామాన్ని మహింపరచుకొనమని మిమ్మల్ని స్తుతించచ్చు, ధ్యానించు. ప్రభా, మిమ్మల్ని ఆరాధించుతున్నాం తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా దేవ, ఈ కూడికలో ఇప్పటి వరకు పాల్గొనే వారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంకను ఈ కూడికలో పాల్గొనవలసిన వారిని ప్రభా మీ చేతులకు అప్పగించుకునిచున్నాం. వారిని ప్రేరేపించండి, త్వరపెట్టండి. వారి కార్యక్రమములను ముగించుకొని ప్రభా మా జీవాధిపతి అయిన మీ పాదముల చెంత మొరపెట్టుట కొరకు ప్రార్థన ఆత్మతో, ప్రార్థన శక్తితో ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించి కూడుకొనుట కొరకు మిమ్మల్ని ఘనపరచుట కొరకు మీ సహాయం దయచేయండి. ఈ సమయమందు నాయన హోస్టింగ్ ఫ్యామిలీగా ఉన్నటువంటి మీ దీన సేవకులు ప్రభా నాగపూర్ నుంచి ప్రభా సిద్ధపడి ఉండగా మీ దీన సేవకుని మీ యొక్క బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆత్మతో అభిషేకించండి నాయన. మీరు మాట్లాడండి ప్రభా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటలో భద్రత ఉన్నది నాయన, మీ మాటలో జీవం ఉన్నది, మీ మాటలో మాకు నిరీక్షణ ఉన్నది, మీ మాటే మాకు భవిష్యత్తు నాయన. మీరే మా భవిష్యత్తులో ఉండి మమ్మల్ని నడిపించుచున్నారు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేటి దినమందు మీ దీన సేవకులు ప్రభా రాథోడ్ గారిని మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. జీవము కలిగిన మా దేవ, మాతో మాట్లాడుట కొరకు మీ దీన సేవకులను ఆత్మతో అభిషేకించండి. జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రభా మీ ఆత్మ నడిపింపు ఉంచండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో ఎన్ని తప్పులు క్షమించమని, ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని, ఈ ప్రార్థన మా రక్షకుడును తమ ప్రియకుమారుడు నమ్మకమైన అధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవుని నామమును ఘనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని నామమును స్తుతించి ఆరాధించే వారంగా ఉందాం. అంత్యకాల అభిషేకం సార్వజనుల కోసం, అంత్యకాల అభిషేకం సార్వజనుల కోసం, ఉతకల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, ఉతకల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, మండే అగ్నులరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసిగాలుల్లే నన్ను తాకుమా, జీవ నది వలనే ప్రవహించుమా, మండే అగ్నిలో దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసిగాలుల్లే నన్ను తాకుమా, ఇవ నది వలనే ప్రవహించుమా, అంత్యకాల అభిషేకం సార్వజనుల కోసం, ఉతకల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, ఎముకలను ఎలునా గొప్ప సైన్యమునే చూడగా, ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారము దయచేయుమా, జీవము రమ్మని ప్రవహించేదా, నీ అధికారము దయచేయుమా, జీవము రమ్మని ప్రవహించేదా, అంత్యకాల అభిషేకం సార్వజనుల కోసం,
ఉతకల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఉతకల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమి ఆవరించగా ఆబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘం ఆవరించగా ఆబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. మండే అగ్నిరా అన్య భాషలతో అభిషేకించు. ఎగసుగాలు నన్ను తాకుమా. జీవ నది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనులకు ఉతకల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలి నిన్ను చూడగా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలి నిన్ను చూడగా. ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్ని దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసుగాలు నన్ను తాకుమా. జీవ నది వలనే ప్రవహించుమా. మండే అగ్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎగసుగాలు నన్ను తాకుమా. జీవ నది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనులకు ఉతకల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కని పాట పాడి వినిపించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. దిస్ ఈవినింగ్ on the day 615, the Family for Christ Daily Fellowship Prayer, we have as a hosting family Reverend Lakshman Rathod joining from Nagpur, Maharashtra. So we warmly welcome you, brother, to this daily fellowship prayer, and we hand over this time to you. It is over to you, brother. Sir, praise the Lord. Praise the Lord, brother. Praise the Lord, sir. Hallelujah. आइए हम प्रभु की महिमा करेंगे। परमेश्वर के नाम से हम परमेश्वर की स्तुति करते हुए प्रभु यीशु मसीह के नाम में मैं सबको जय मसीह कहता हूँ, और प्रभु यीशु मसीह के नाम में आप सबको सलाम। प्रभु के राज्य के लिए आप सबको आशीष करे और उसके राज्य के लिए उपयोग करे। और मैं परमेश्वर को धन्यवाद देता हूँ पास्टर जी के लिए और आप सबके लिए कि आपने मुझे ये मौका दिया प्रभु की सेवा करने का और आपके साथ परमेश्वर के वचन की सेवकाई करने का। इसलिए मैं दिल से आपको मैं धन्यवाद देता हूँ। परमेश्वर आप सबको आशीष दे। आइए प्रभु हम प्रार्थना करते हैं प्रभु यीशु मसीह के नाम से। प्रभु तेरे सामर्थ्य हाथ से इनको छू ले प्रभु, हर एक के लाइफ में तेरा आशीष दे, हर एक के मिनिस्ट्री में तू आशीष दे प्रभु, तेरे सामर्थ से तू भर दे। यीशु तेरे लहू से कवर कर दे, यीशु तेरे सामर्थ से भर दे। हर एक पास्टर के मिनिस्ट्री को यीशु मसीह के नाम से ब्लेस कर प्रभु जी, यीशु मसीह के नाम से प्रभु जी हर एक के फैमिली में प्रभु तेरी महिमा होती रहे, हर एक के लाइफ में ओ प्रभु जी तेरी महिमा हो। यीशु के नाम से प्रभु जी तेरा नाम इनके जीवन में काम हो जाए।
प्रभु यीशु मसीह के नाम से तू प्रभु आशीषित कर और तेरे सामर्थ्य से तू भर और तेरे राज्य के लिए तू इस्तेमाल कर प्रभु जी। तेरी महिमा और तेरा गौरव होने दे, यीशु के नाम में मैं प्रार्थना करता हूँ, आमेन आमेन आमेन। आइए आमीन। प्रभु यीशु मसीह के नाम से हम गीत गाते हैं और प्रभु की आराधना करते हैं और उसके बाद वचन में जाते हैं। और मेरे साथ डॉक्टर सोनाली है, मेरी वाइफ है, और मैं नागपुर शहर में रहता हूँ। स्पेशल बंजारा फैमिली से हूँ मैं, लवानी जन जो बंजारा बोलते हैं, जिप्सी पीपल ग्रुप, उसमें से हूँ मैं। परमेश्वर ने मुझे चुना और हम प्रभु यीशु मसीह की सेवकाई करते हैं। मेरा नाम पास्टर लक्ष्मण राठौड़ है, मैं नागपुर में रहता हूँ और महाराष्ट्र में, और मेरे साथ मेरी पत्नी है डॉक्टर सोनाली, और हम प्रभु यीशु मसीह का काम करते हैं। और आइए हम इस समय हम गीत गाकर प्रभु की आराधना करेंगे, और हमारे साथ डॉक्टर सोनाली है और गीत में चलाएगी। आइए हम परमेश्वर की स्तुति आराधना करेंगे, परमेश्वर के नाम को ऊंचा उठाएंगे। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। इस जहां में तेरे नाम को हर पल गाता रहूंगा। इस जहां में तेरे नाम को हर पल गाता रहूंगा। तू मेरी जान है, तुझ पर ईमान है, तू मेरी जान है, तुझ पर ईमान है। सारे जहां में मैं गाता रहूंगा। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। दूर से उठाकर चट्टान पर मुझको खड़ा किया, गम के आंसू पोंछकर हंसने का मौका दिया। दूर से उठाकर चट्टान पर मुझको खड़ा किया, गम के आंसू पोंछकर हंसने का मौका दिया। मौत से हमें बचाया, अनंत जीवन दिया। मौत से हमें बचाया, अनंत जीवन दिया। कैसे मैं भूलूंगा तेरे प्यार को। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। इस जहां में तेरे नाम को हर पल गाता रहूंगा। इस जहां में तेरे नाम को हर पल गाता रहूंगा। तू मेरी जान है, तुझ पर ईमान है, तू मेरी जान है, तुझ पर ईमान है। सारे जहां में मैं गाता रहूंगा। दुख के दिनों में यहोवा शालोम तू बन गया। निर्बलता में यहोवा निस्सी तू बन गया। दुख के दिनों में यहोवा शालोम तू बन गया। निर्बलता में यहोवा निस्सी तू बन गया। भूख और प्यास में तू यहोवा ईरे बन गया। भूख और प्यास में तू यहोवा ईरे बन गया। ऐसी महानता को कैसे भूलूंगा। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। हे यहोवा भलाई को तेरी सभाओं में गाता रहूंगा। हालेलुया, प्रेज द लॉर्ड। प्रभु यीशु मसीह के नाम में स्तुति हो प्रियो। हम परमेश्वर की भलाई, परमेश्वर की महिमा के लिए हम परमेश्वर की महिमा करते रहे, दिन प्रतिदिन परमेश्वर की स्तुति करते रहे। आइए प्रियो, और गीत गाते हैं
मराठी में, हम महाराष्ट्र से है और एक मराठी गीत गाते हैं। और हमारे साथ सिस्टर रंजना पवार है, हमारे साथ सिस्टर रंजना पवार है, वो एक मराठी गीत गाएंगे। सिस्टर रंजना पवार एक मराठी गीत गाएंगे। सिस्टर आप सुन रहे हैं? प्रेज लॉर्ड, प्रेज लॉर्ड, प्रेज लॉर्ड पास्टर, प्रेज लॉर्ड। धन्यवाद यीशु, हालेलुया। थैंक यू जीसस, धन्यवाद प्रभु, धन्यवाद यीशु, हालेलुया। थैंक यू जीसस, धन्यवाद यीशु। येशू माझा तारणार, मला वाटे प्रिय फार। येशू माझा तारणार, मला वाटे प्रिय फार। ज्याच्या वेळी होते दुःख, करता धावा मिळते सुख। ज्याच्या वेळी होते दुःख, करता धावा मिळते सुख। येशू माझा तारणारा, मला वाटे प्रिय फार। येशू माझा तारणारा, मला वाटे प्रिय फार। किती नम्र प्रभू झाला, आला पाप्या सारायाला। किती नम्र प्रभू झाला, आला पाप्या सारायाला। ख्रिस्त माझा तारणारा, मला वाटे प्रिय फार। ख्रिस्त माझा तारणारा, मला वाटे प्रिय फार। हो माते परी देतो धीर, बळे आता तरी फिर। माते परी देतो धीर, बळे आता तरी फिर। काय माझा तारणार, मला वाटे प्रिय फार। ख्रिस्त माझा तारणार, मला वाटे प्रिय फार। ज्याच्या वेळी होते दुःख, करता धावा मिळते सुख। ज्याच्या वेळी होते दुःख, करता धावा मिळते सुख। ख्रिस्त माझा तारणार, मला वाटे प्रिय फार। ख्रिस्त माझा तारणार, मला वाटे प्रिय फार। काय सांगू त्याचे प्रेम, देही वारण परक्षेम। काय सांगू त्याचे प्रेम, देही वारण परक्षेम। ख्रिस्त माझा तारणारा, मला वाटे प्रिय फार। ख्रिस्त माझा तारणारा, मला वाटे प्रिय फार। ख्रिस्त माझा तारणारा, मला वाटे प्रिय फार। ख्रिस्त माझा तारणार, मला वाटे प्रिय फार। थैंक यू पास्टर। आइए प्रिय, हम परमेश्वर को धन्यवाद देते हैं कि परमेश्वर ने इस समय दिया हमें परमेश्वर की स्तुति और आराधना करने का। और प्रिय, हम 2 गाने इसलिए लिए क्योंकि और शाम की एक संडे वर्शिप हमारी रहती है और एक प्रोग्राम है शाम का हमारा, इसलिए हम जल्दी जल्दी देख रहे हैं। परमेश्वर को धन्यवाद देते हैं। समय रहता और बहुत सारे हिंदी गाने डॉक्टर सोनाली भी गाती है, मराठी, हिंदी, और हम सब मिलकर महाराष्ट्र से हम प्रस्तुत करना चाहते हैं आपके साथ कि बहुत सारी प्रभु की महिमा के लिए कि हम गीत गाकर प्रभु की स्तुति करें, आराधना करें, परमेश्वर के लिए आगे बढ़े। आइए प्रिय, हम देखते हैं परमेश्वर के वचन से आज परिस्थिति के अनुसार क्या हो रहा है। मैं आपके साथ ये बोलना चाहता हूं, हम प्रभु में आनंदी रहे। प्रिय, हम परमेश्वर में आनंद मनाने वाले रहे, परमेश्वर की स्तुति करने वाले रहे, परमेश्वर के लिए जीने वाले रहे और परमेश्वर की महिमा करने वाले हम रहे। आइए प्रिय, हम देखते हैं परमेश्वर के वचन से प्रेरित पौल फिलिपियों की पत्री में, फिलिपी का रास पत्र उसका 4 अध्याय 4 वचन में हमें क्या कहता है आपको और मुझे। फिलिपी का रास पत्र 4 अध्याय 4 वचन में परमेश्वर ये कहता है, प्रभु में सदा आनंदित रहो। फिर मैं कहता हूं, आनंदित रहो। प्रिय, परमेश्वर आपको और मुझे ये सिखाता है कि हम परमेश्वर में आनंद मनाए,
हम हर दिन हर पल जो भी सिचुएशन रहे, जो भी परिस्थिति रहे, जैसा भी समय रहे, जो भी हमारा व्यवहार रहे, हम उसमें क्या करें? परमेश्वर में आनंद मनाए, परमेश्वर में स्तुति करे, परमेश्वर के लिए जीवन बिताए, परमेश्वर के लिए दौड़ते चले और परमेश्वर में हम आनंद मनाए। क्यों ना कुछ भी हो जाए, कौन सी भी परिस्थिति क्यों ना आ जाए, हम परमेश्वर में आनंद बनाने वाले बने, हम परमेश्वर की आराधना करने वाले बने। क्यों ना दुख आ जाए, क्यों ना संकट आ जाए, क्यों कुछ भी हो जाए इस दुनिया का, क्यों कुछ भी हो जाए इस दुनिया का, और हम क्या करने वाले बने? परमेश्वर की आराधना करने वाले बने, हम परमेश्वर की स्तुति करने वाले बने, हम परमेश्वर के साथ जीवन जीने वाले बने प्रियो। इसीलिए प्रेरित पौल कहता है, प्रेरित पौल फिलिपियो की कलीसिया को एनकरेज कर रहा है सिचुएशन में, परिस्थिति में। प्रियो, आज की स्थिति में बच्चों के पैसे नहीं भरने के लिए, घर का किराया देने के लिए नहीं है, बहुत सारी घर में किराना नहीं है, ऐसे सिचुएशन में लोग गुजर रहे हैं। इवन प्रभु के दास भी सब परिस्थिति से, आर्थिक परिस्थिति में टेंशन में है, निराश में है, डिप्रेशन में चले गए हैं। लेकिन प्रभु के दासों, परमेश्वर बोलता है कि मैं तुम्हारा परमेश्वर हूं, मैं तुम्हारा राजा हूं, मैं तुम्हारा सब कुछ करने वाला वो प्रभु हूं। मैं तुम्हारे जीवन में ये कार्य करना चाहता हूं, मैं तुम्हारे जीवन को बदलना चाहता हूं, मैं तुम्हारे जीवन में ये महान कार्य करना चाहता हूं। इसीलिए आपको और मुझे प्रियो परमेश्वर में आनंद मनाना है, आनंदित रहना है। और दूसरी बात हम देखते हैं, हम आनंद मनाने का छोड़कर हम क्या करते हैं? पहली बात प्रेरित पौल कहता है हम आनंद मनाए। दूसरी बात प्रेरित पौल कहता है कि चिंता ना करे, किसी भी बात की चिंता मत करो, परंतु इस हर बात में तुम्हारा निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाए। फिलिपी का पत्र 4 अध्याय उसके 6वें वचन में परमेश्वर कह रहा है, किसी भी बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाए। प्रियो, हम चिंता नहीं करना चाहिए, हम डरना नहीं चाहिए, हम घबराना नहीं चाहिए, हम निराश नहीं होना चाहिए। लेकिन प्रियो, हम कभी कभी डर जाते हैं, हम कभी कभी घबरा जाते हैं, हम कभी कभी समस्या में आ जाते हैं और हम सोचते रहते हैं कि हमारा कैसा होगा। हालेलुया। और प्रियो, आज मैं आपको एनकरेज करना चाहता हूं, हम परमेश्वर के साथ बने रहे, परमेश्वर के लिए हम बने रहे, परमेश्वर की आराधना करने वाले बने, परमेश्वर की स्तुति करने वाले बने। हम चिंता नहीं करने वाले होना चाहिए। पहली बात, हम परमेश्वर में आनंद बनाए। दूसरी बात, हम चिंता ना करें क्या होगा भविष्य में हमारा, कैसा होगा हमारा, क्या करेंगे हम, कैसा करेंगे हम एक चिंता ना करने वाले बने प्रियो। इसीलिए हम परमेश्वर के सामने हमारी प्रार्थना, विनती, हमारे निवेदन हम परमेश्वर को देने वाले बने प्रभु के सामने प्रियो। आइए हम तीसरी बात देखते हैं, परमेश्वर हमें क्या कहता है और परमेश्वर हमसे क्या चाहता है। हम तीसरी बात देखते हैं, उसका ही किताब फिलिपियों की पत्री, उसका 4 अध्याय उसके 13वें वचन में हम देखते हैं, उसका 4 अध्याय उसके 13वें वचन में कहता है, परमेश्वर का वचन हमें क्या कहता है हम देखते हैं प्रियो। परमेश्वर की महिमा के लिए 4 अध्याय उसका 13वां वचन हमें क्या कहता है? 13वां वचन ये कहता है हमें, जो मुझे सामर्थ देता है उसमें मैं सब कुछ कर सकता हूँ। हालेलुया। प्रियो, आप और मैं परमेश्वर के लोग हैं। फिलिपियों की पत्री में फिलिपी की कलीसिया को प्रेरित पौल एनकरेज कर रहा है। पहली बात क्या कह रहा है? हर स्थिति में, हर सिचुएशन में, हर समय में आप क्या करो? परमेश्वर को धन्यवाद दो, आनंदित हो और आनंद मनाओ। और दूसरी बात कहता है कि आप चिंता मत करो, परमेश्वर के साथ समय बिताओ, परमेश्वर के लिए समय बिताओ और परमेश्वर की महिमा के लिए आगे बढ़ो। और तीसरी बात क्या कहता है? जो मुझ में सामर्थ देता है उसमें मैं सब कुछ कर सकता हूं। हालेलुया। प्रियो, परमेश्वर आपको और मुझे वो सामर्थ देता है, उस सामर्थ में हम सब कुछ कर सकते हैं प्रियो। यीशु मसीह के नाम से हम उस सामर्थ को पाकर, उस सामर्थ में हम सब कुछ कर सकते हैं, हम सब कुछ कर सकते हैं प्रियो। हालेलुया। हमें सब कुछ करना है,
उसके नाम से, यीशु मसीह के नाम से हमें सब कुछ करना है। हमें प्रार्थना करना है, हमें आराधना करना है, वचन में मनन करना है और परमेश्वर से सामर्थ्य पाना है। और यहाँ पे जिस तरह से परमेश्वर उस कलीसिया को इंकरेज कर रहा है, उन प्रभु के लोगों को इंकरेज कर रहा है, उस तरह से आपको और मुझे परमेश्वर इंकरेज कर रहा है। जो मुझे सामर्थ्य देता है उसमें मैं सब कुछ कर सकता हूँ। हालेलुया। प्रियो, आपको और मुझे परमेश्वर के सामर्थ्य में सब कुछ करना है। परमेश्वर के साथ आगे हमें बढ़ना है, परमेश्वर के लिए आगे हमें जीना है, परमेश्वर की आराधना हमें करना है, उसके नाम से सामर्थ्य पाकर लोगों के जीवन में चिन्ह और चमत्कार करना है, लोगों के जीवन हमें बदलना है, लोगों के जीवन में एक रिवाइवल को देखना है, उसके सामर्थ्य के लोगों के जीवन में हमें प्रकट होते हुए देखना है। प्रियो, इसीलिए परमेश्वर के सामर्थ्य को हमें पाना है। पहली बात क्या है? हमें आनंदी रहना है। दूसरी बात, हमें चिंता नहीं करना है। तीसरी बात, परमेश्वर के सामर्थ्य को हमें पाना है। हालेलुया। प्रियो प्रभु के दासों, आज हमें परमेश्वर के सामर्थ्य को पाना है। हमें परमेश्वर के वचन को हमारे जीवन में लेना है, परमेश्वर के मार्गों में हमें चलना है, परमेश्वर की आराधना हमें करना है, परमेश्वर के लिए हमारा जीवन व्यतीत करना है, परमेश्वर के लिए हमें हमारा पूरा तन मन धन शरीर प्राण आत्मा से प्रभु के लिए जीना है। प्रियो, हालेलुया। आइए प्रियो, हम चौथी बात देखते हैं, परमेश्वर हमें क्या कहता है आपको और मुझे। चौथी बात ये कहता है, इसी किताब का फिलिपियों की पत्री उसका 4वां अध्याय और 19वें वचन में परमेश्वर आपको और मुझे क्या कहता है। हम पढ़ते प्रियो 19 और 20 वचन हम देख रहे हैं। यहाँ पे चौथी बात में क्या कहता है? मेरा परमेश्वर भी आपने उन धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है, तुम्हारी हर एक घटी को पूरी करेगा। और 20वां वचन कहता है, परमेश्वर की महिमा युगान युग होती रहे। जिस तरह से 19वां वचन कहता है, मेरा परमेश्वर भी आपने उस धन के अनुसार जो महिमा सहित मसीह यीशु में है, तुम्हारी हर एक घटी को पूरी करेगा। हमारे परमेश्वर और पिता की महिमा युगान युग होती रहे। हालेलुया। प्रियो, परमेश्वर हर एक कमी घटी, हम आर्थिक परिस्थिति से जूझ रहे होंगे, आर्थिक समस्या से जूझ रहे होंगे, हम निराश क्यों हो जाते हैं? यहाँ पे परमेश्वर का दास बोल रहा है, आनंद मनाए, आनंद मनाए, आनंद मनाए, चिंता ना करे, परमेश्वर के सामर्थ्य को पाए। और हम, आप और मैं कईयों बार कमी घटी लेकर बैठ जाते हैं, आप और मैं कईयों बार निराश हो जाते हैं, आप और कईयों बार हम परिस्थिति को लेकर हम रोते रहते हैं, आप और मैं कईयों बार परिस्थिति को लेकर हम रोते रहते हैं, निराश हो जाते हैं। लेकिन यहाँ पे परमेश्वर कहता है, मेरे महिमा रूपी धन से परमेश्वर आपके और मेरे लिए उसका कपाट खोलेगा, स्वर्ग को खोलेगा और परमेश्वर आपकी और मेरी हर एक आवश्यकताएं पूरी करेगा। परमेश्वर आपके और मेरे लिए हर एक जरूरतें पूरी करेगा। इसीलिए परमेश्वर कहता है, मैं युगान युग तुम्हारा परमेश्वर हूँ, मैं तुम्हें आशीषित करना चाहता हूँ, मैं तुम्हारे जीवन में सामर्थ्य देना चाहता हूँ। जिस तरह से परमेश्वर कहता है कि मैं वचन के अनुसार आपके जीवन को बदलना चाहता हूँ, मैं परमेश्वर आपको आनंदी देखना चाहता हूँ, मैं आपके जीवन से चिंता निकालना चाहता हूँ, मैं परमेश्वर आपके जीवन को बदलना चाहता हूँ, मैं परमेश्वर महिमा रूपी धन से मैं आपकी आवश्यकता पूरी करना चाहता हूँ। मैं तुम्हारा परमेश्वर हूँ और मेरा सामर्थ्य तुम्हारे ऊपर प्रकट होगा और मैं तुम्हारे जीवन को बदल दूंगा। हाँ प्रियो, परमेश्वर आपके और मेरे जीवन को बदलेगा, आपको और मुझे उसके सामर्थ्य से भर देगा और उसके लहू से कवर कर देगा। प्रियो, यीशु की महिमा हो। आइए प्रियो, हम प्रार्थना करते हैं हम सबके लिए, इस मिनिस्ट्री के लिए। हम परमेश्वर को धन्यवाद देंगे कि प्रभु इस मिनिस्ट्री को तू बढ़ा, तेरे सामर्थ्य से भर दे, तेरे अभिषेक से भर दे, सुनने वाले हर एक के जीवन में तेरी सामर्थ्य आत्मा उतरने दे। ओ प्रभु, हर एक चिंता को निकाल दे, हर एक निराशा को निकाल दे, हर एक बीमारी को निकाल दे, हर एक आर्थिक स्थिति को बदल दे। प्रभु, तेरे सामर्थ्य से तू भर दे। प्रभु जी, युगान युग रहने वाला तू परमेश्वर है। प्रभु, जो जो देख रहे हैं लाइव में, हर एक के जीवन में तू काम कर, हर एक के जीवन को तू बदल दे, तेरे सामर्थ्य से तू बदल दे। प्रभु, तेरे पवित्र आत्मा से तू भर दे, तेरे पवित्र लहू से तू कवर कर दे। प्रभु, आज तू छू ले, प्रभु तू आशीष कर, प्रभु तेरे पवित्र लहू से कवर कर। जिस ब्रदर ने हमें ये समय दिया, ये मौका दिया, उनकी मिनिस्ट्री को बदल, उनकी मिनिस्ट्री को आशीष कर, उनकी सेवकाई को बदल दे। प्रभु तेरे पवित्र लहू से कवर कर दे, तेरे राज्य के लिए तू इस्तेमाल कर। प्रभु जी, प्रभु हम सम्मान, मान सम्मान गौरव तुझे देते हुए यीशु के नाम में हम प्रार्थना करते हैं। आमेन, आमेन, आमेन। थैंक यू सर, थैंक यू सो मच, आपने मुझे ये मौका दिया प्रभु की सेवकाई के लिए। प्रभु आप सबको आशीष करे,
प्रभु के राज्य के लिए आपको इस्तेमाल करे। और हम ज्यादा समय लेना चाहते हैं, 18 तारीख को हम ज्यादा समय लेंगे, क्योंकि आज आगे भी दूसरे प्रोग्राम होने के कारण कम समय में ये छोटा सा मैसेज देकर मैं यहाँ पे समाप्त करना चाहता हूँ। प्रभु आप सबको आशीष करे, प्रभु की महिमा के लिए प्रभु आपको उपयोग करे। थैंक यू सो मच इस मौका देने के लिए। थैंक यू सो मच। थैंक यू सर। थैंक यू सर। Thank you, Pastor Reverend Lakshman Rathod. Thank you for the spiritual words. We are so glad that you are amidst of us, and thank you for the words you have brought in the spiritual guidance of Holy Spirit. Paidaya Annagaru to lead the prayer team. Prayer team nu Paidaya Annagaru నడిపియాలని నేను మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆ సమయం తర్వాత if you can spare few more minutes, Reverend Lakshman Rathod garu, we would like to close this prayer with your benediction. సకల ఆశీర్వాదములకు దీవెనలకు కారణభూతుడు సృష్టికర్తవైన మా దేవ, మీ యొక్క ఘనమైన నామమును ఆశ్రయించుచున్నాము తండ్రి, మీకు స్తోత్రము. ఈ రాత్రి కాలమందు నాయన, ఇదిగో మీ దీన సేవకులు ప్రభువా ఎడ్వర్డ్ సామ్యుయల్ గారిని బట్టి, వారి పరిచర్యను బట్టి, వారికి ఇచ్చినటువంటి కుటుంబముల క్షేమం యొక్క ఆలోచన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. మహాగణుడవైన మా పరలోకపు రాజా, మీ ఆశ్రయము కోరుచున్నాము. నేటి దినమందు ఈ కూడికలో పాల్గొనని వారికి, అనేక మంది కుటుంబములు దీవించబడుట కొరకు ప్రభువా ఆత్మీయ గీతములతోనూ ఆత్మీయ సందేశములతోనూ మీ దీన సేవకులు ప్రభువా నాగ్పూర్ నుంచి రాథోడ్ గారిని మీరు బహుబలముగా వాడుకొని ఉన్నారు. మీ దీన సేవకుని ముఖాంతరములో నుంచి మీ యొక్క మాటలను, మీ యొక్క సందేశములను, మీ యొక్క ఆత్మీయత ఉట్టిపడే మాటలను మాకు వినిపించి ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దీన సేవకుడు చేయించినటువంటి పరిచర్యను ప్రభా యొక్క నాగపూర్ స్థలాలలో విస్తరించబడుట కొరకు మీ దీన సేవకుని, మీ దీన సేవకురాలిని, వారి కుటుంబమును మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. వారిని బహుగా వాడుకొనుడు తండ్రి, మీకు స్తోత్రములు. వారి సరిహద్దులలో సమాధానం విస్తరింప చేయండి. వారికి నలుదిక్కుల నుండి నెమ్మది కలుగు చేయండి. నాయనా, మీ నామాన్ని వారు గణపరచుచుండగా, మీ నామాన్ని వారు ప్రభు ఆరాధించచ్చు స్తుతించుచుండగా అనేక మందికి దీవెనకరముగా ఉండినట్లుగా వారిని జ్ఞాపకం చేసుకున్నామని మీ కృపాసనం చెంత విజ్ఞాపన మనవులు చేయుచున్నాం తండ్రి, మీకు స్తోత్రములు. అయ్యా, ఇదిగో ఈ సమయమందు ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయుచున్నాము. ఈ టిఎఫ్సి గ్లోబ్ కుటుంబాలలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. మరి కొంతమంది ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుచు రాయుచున్నారు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా 2 దినములు గడిచిపోయి ఉన్నవి. ప్రథమ సంవత్సరం వారికి, ద్వితీయ సంవత్సరం వారికి ఒక్కొక్క పరీక్షను వారు పూర్తి చేయగలిగి ఉన్నారు. ఇంకనూ మిగిలిన ప్రభా సబ్జెక్టులలో పరీక్ష రాయుట కొరకు బిడ్డలు సిద్ధపడుచుండగా నాయనా మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. కొన్న తండ్రి, మీకు స్తోత్రములు. కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో పంట కోయుదురని చెప్పిన మా దేవుడవు, పిడికిళ్లతో విత్తువారు గంపలతో ఎత్తుకొని వచ్చేదురని ప్రభా సమాధానార్థమైనటువంటి మీ యొక్క వాగ్దానమునిచ్చిన మా దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి విశేషముగా ప్రభా మీ దీన సేవకులు రత్నం పాస్టర్ గారి యొక్క ప్రియ బిడ్డలు నాయన, మీరిచ్చిన దానములు బహుమానములు ఆ ప్రియ కుమార్తెలు ఇరువురిని గురించి మీ సన్నిధిలో మొరపెట్టుచు మీ చేతులకు బిడ్డలను అప్పగించుకొనుచున్నాం. వారికి సమయస్ఫూర్తిని, సమయోచితమైన సహాయమును, సమయానుకూలమైన జ్ఞానమును, ఆలోచనను ప్రభా ఆదరణను, భద్రతను కలుగు చేయండి. ఇటువంటి ప్రభా పరీక్షకు కూడా నాయన వారు ఎటువంటి ఆతృతకు గురి కాకుండా ప్రతి నిత్యము నాయన నిదానము కలిగి జాగరూకులై ఏకాగ్రతతో మీ నామమును ధ్యానము చేసుకొనొచ్చు వారు పరీక్షలు వ్రాసి మీ నామము పేరట సంతోషకరమైనటువంటి సువర్తమానము దీన కుమార్తెల ద్వారా వినుట కొరకు, వారు ఉన్నత స్థాయిలో జీవించుట కొరకు, పై మెట్టులో వారు స్థిరపరుడు కొరకు మీ కార్యము జరిగింప చేయమని పాపినైన నేను ఈ రాత్రి కాలం మందు మొరపెట్టుచున్నాను. అట్టి విధముగా ఎంతమంది అయితే టిఎఫ్సి గ్లోబ్ కుటుంబాలలో ఉన్న బిడ్డలు నాయన, కుమార్తెలు కుమారులు పరీక్షల కొరకు సిద్ధపడుచున్నారో, రాయిటి కొరకు ఆలోచన కలిగి ఉన్నారో, వారికి అందరికీ కుడి ఎడములను ముందు వెనుకలను
ఆశ్రయమును దుర్గమును కేడుముగా ఉండి కాచి కాపాడండి. వారి మస్తిష్కములను మీరు తాకండి. వారికి జ్ఞాపక శక్తిని వృద్ధి చేయండి. జ్ఞానాత్మను అనుగ్రహించండి. వివేకము కలిగిన ఆత్మను, వివేచన కలిగిన ఆత్మను అనుగ్రహించండి. ప్రభువా మీకు స్తోత్రములు. పరీక్షలు వ్రాయి సమయంలో చురుకుతనమును అనుగ్రహించండి. సునిశ్చితమైన జ్ఞానమును, సృజనాత్మకత శక్తిని మీరు అనుగ్రహించండి. ప్రభువా మీకు స్తోత్రములు. ఈ రాత్రి కాలమందు నాయన ఈ టిఎఫ్సి గ్లోబ్ కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను, యవనస్తులను, యవనరాండ్రను, వృద్ధులను, పెద్దవారిని, మీ దీన సేవకులను, దీన సేవకురాండ్రను ప్రతి ఒక్కరిని ప్రభువా జ్ఞాపకము చేసుకుని వారందరినీ మీ పాదములు చెంతమ్మ ప్రభా ఎత్తి పట్టుకునిచున్నాను. మీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాను. ప్రభా ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యము అనుగ్రహించండి. ప్రభా ఆర్థిక అవసరతలు కావలసిన వారికి ఆర్థిక వనరులు సమృద్ధిగా అనుగ్రహించండి. ఆర్థిక సామర్థ్యమును చేకూర్చండి. ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. కుటుంబాలలో సంతోషము, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, అభివృద్ధి కలుగు చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. ప్రతి ఒక్క కుటుంబం యొక్క సరిహద్దులలో సమాధానం విస్తరింప చేయండి. ప్రతి ఒక్క కుటుంబం యొక్క నలుదిక్కులలోనూ నెమ్మది కలుగు చేయండి. నలుదిక్కులను శాసించు దేవుడు నాయన మీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. మీ ఆశ్రయము కోరుచు మొరపెట్టుచుండగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి నాయన. ఇదిగో మీ దీన సేవకులు ప్రభా ఎడ్వర్డ్ సామ్యుయల్ గారిని బట్టి, వారికి అనుగ్రహించిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞత కలిగి ఎడతెగక ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచున్నాం తండ్రి. చూచుచున్న దేవుడు, ప్రార్థనలను ఆలకించుచున్న దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చుచున్న దేవుడు. మీ దీన సేవకులు ప్రభా దినదినము ప్రతినిత్యము నాయన మీ యొక్క పనుల నిమిత్తము, ఆత్మల భారము నిమిత్తము కార్యభారము వహించుచు సుదూర ప్రాంతములకు వెళ్ళి వచ్చిచుండగా వారికి మార్గాలలో ప్రభా ప్రతి నిత్యము కుడి ఎడములను ముందు వెనుకలను మీరే ఆశ్రయమును దుర్గము కేడుగా ఉండి మీ కృపాక్షేమముల వారి వెంట వచ్చేలాగా మీ ఆత్మతో నడిపించమని కుటుంబీకులను ప్రభా మీ దీన సేవకులు, పరిచారకురాలని మీ చేతులకు అప్పగించుకొనుచు ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచున్నాం. మీ దీన సేవకునికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, ఇచ్చిన సేవా సరిహద్దులను బట్టి మీ శరణ కోరుచు మొరపెట్టుచున్నాము. సేవా సరిహద్దులను విశాలపరచండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దీన సేవకుని మదిలో మీరు ఉంచిన ఆలోచనను బట్టి ఇంకనో ప్రభా మీ యొక్క వాక్య పరిచర్య నిమిత్తము అనేక రకములైన ప్రణాళికలు ప్రభా ఆలోచన చేయుచుండగా మీ ఆత్మ నడిపింపుతో మీ నామ మహిమార్థమే వాడబడుట కొరకు మీ దీన సేవకుని వాడుకొనమని మీ పాదముల చెంత కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచున్నాము. ఈ రాత్రి కాలపు దీవెనలతో ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే రేపటి దినముందు ఇటు విధముగా ప్రభా మరలా మీ పాదముల చెంత టిఎఫ్సి గ్లోబ్ కుటుంబాలతో కలిసి పాల్గొని మిమ్మల్ని ఆరాధించుట కొరకు మీ సహాయము దయచేయమని, నేటి దినమందు చేరలేని వారికి మరొక పర్యాయం అవకాశం కలిగించమని, సమస్త అడ్డులు ఆటంకములను తొలగించమని, ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పొందుకునమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని నజరేయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. आमेन 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 हालेलुया। हम आशीष वचन लेते हैं। प्रभु परमेश्वर पवित्र आत्मा, पिता, पुत्र, पवित्र आत्मा के नाम से प्रभु का दोबारा आगमन तक हम एक दूसरे की सहभागिता में बने रहे और प्रभु का अनुग्रह हम सबके ऊपर बना रहे। आमेन आमेन आमेन। आमेन। थैंक यू सर।